ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనం. వారు ప్రార్థన చేయుచుండగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండుకొన్న వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి. ప్రభునందు ప్రియమైన వారులారా, నాడు ఆదిమ సంఘము అపోస్తలుల సంఘంగా ఏర్పాటై సంఘము నడుస్తున్న దినాల పరిశుద్ధాత్మ వారిని నడిపిస్తున్న ఆ దినాల్లో జరిగిన సంగతి. వారు ప్రార్థన చేయుచుండగా వారు కూడి ఉన్న చోటు కంపించెను. ఈ మాట ఎంతో విచిత్రం. ప్రపంచంలో ఈనాడు ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో స్థలాల్లో పరిచర్య జరుగుతుంది, ఎంతోమంది కలిసి ప్రార్థిస్తున్నారు. ఎంతో కన్నీటి ప్రార్థన, ఎంతో ఉపవాస ప్రార్థన, ఎన్నో ఆల్ నైట్లు, హాఫ్ నైట్లు, అనేకమైన ప్రార్థన కూడికలు జరుగుతున్నాయి. కానీ ఎక్కడ కూడా ఇలాంటి భూమి కంపించడం చూడలేకపోతున్నాం. అంటే ఈ ప్రార్థనలన్నీ వేస్ట్ అయినాయని చెప్పలేము, కానీ ఈ కంపించలేని స్థితిలో ఉన్నాయంటే కారణం ఏంటంటే ఏకాత్మతో లేని కారణమే. ఇక్కడ అదే మాట రాసినాను 32వ వచనంలో, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఇది చాలా గంభీరమైన మాట. దేవుని సంఘంలో ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ ఉన్న ప్రతి చోట ఏకాత్మతో ప్రార్థన చేయట్లేదు, ఏకతాత్పర్యంతో ప్రార్థన చేయట్లేదు. ఐక్యత లేని ప్రార్థన, ఒకరికి సంబంధం లేని ప్రార్థన. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనొచ్చు అని బైబిల్ చెప్తుంది. దేవుని ఆత్మ మనలో ఐక్యత కలిగిస్తుంది. ఈనాడు ఏమైపోయిందంటే ఒకరి ప్రవర్తనను బట్టి ఒకరికి మనం నచ్చట్లేదు, ఒకరికొకరికి సంబంధం లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేస్తే ఏముంది. యేసు ప్రభు స్పష్టంగా చెప్పినాడు, ఎక్కడ 2 లేక 3 ఉంటారో వారి మధ్య నేను ఉంటానన్నారు. 2, 3 ఉండడమే కాదు, 100 మంది ఉంటున్నారు, కానీ ఏకతాత్పర్యంలో ఏకత్వంలో లేకపోతున్నారు. ఆత్మ కలిగించు ఆ ఐక్యత అనే బంధం లేకుండా పోతుంది. అందుకే ప్రార్థన ఎంత చేసినా గంభీరమైన కార్యములు జరగట్లేదు. అంతేగాక ఏమంటున్నారు, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై, పరిశుద్ధాత్మ చేత నింపబడితే దేవుని వాక్యం ఎట్లనంట, దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనల్ని దత్తపుత్రులుగా చేసి మనల్ని కుమారులుగా స్వీకరించినాడు. మనం మరలా భయపడటకు దాస్యపాత్మను పొందలేదు, పిరికివారం కాదు. మనం దేవుని యొక్క కుమార్తెలముగా ఆయన ఆత్మను మనకిచ్చినాడు. మనం ధైర్యంగా బోధించే స్థాయిలో ఉండాలి అని కోరుతున్నాడు. ఈనాడు చాలా సంఘాల్లో పరిచర్యకి వెళ్ళిన స్థలంలో ఎవరేమనుకుంటారో, ఇట్లా చెప్తే ఆ సంఘస్థులు ఏమనుకుంటారో, మళ్ళీ ఇంకొన్నాడు పరిచర్యకు రానియరేమో, ఇట్లా చెప్తే వారు బాధపడతారేమో అనే మనుషులకు అనుకూలమైన బోధలు ఈనాడు అనేక మంది బోధకులు చేస్తున్నారు. ఖండించుటకు, తప్పుదిద్దుటకు కావలసిన మాటలు, పరిశుద్ధాత్మ ఇచ్చిన సంగతులను దృశ్యాంతములుగా చూపుచు బోధించవలసిన బోధకులు ఈనాడు లేరు. పాత గోడకు గచ్చ పూత పూసినట్టుగా జనాలకు ఏదో కండ్లకు మన వచ్చిన పని ఏందో మనం చేసుకొని పోవాలనే బోధలు అయిపోయినాయి. దేవుడు దాన్ని బట్టి దుఃఖిస్తున్నాడు. వారు పరిశుద్ధాత్మతో నిండుకున్న వారై ఎట్లా గంభీరంగా ధైర్యంగా బోధిస్తూ వచ్చినారు. ఈనాడు ధైర్యం లేని బోధలు, మనుషులకు ఇంపైన బోధలు, మనుషులకు అవసరమైన కథలు, కట్టుకథలు, పిట్టకథలు అవసరమైనట్టుగా, వారు సంతోషపడినట్లుగా, వారు మనుషుల చేత మెప్పించుకోవడానికి బోధలు చేస్తున్నారు. దీన్ని బట్టి ప్రభుకు మహిమరాదు. ఆయన ప్రాణం పెట్టినందుకు మనము ఆ వాక్యం విని దాని వలన ఏం మేలు పొందలేము. ఆయన రక్షణలోనికి వచ్చి ఆయన శిలువ త్యాగం ద్వారా రక్షింపబడినప్పటికీ ఆయన వాక్యం చెప్పని బలహీన అసమర్థ బోధకుల మధ్య మనం కూడా అట్టే ఉంటే మనం అదే స్థానంలో ఉంటాం. మనం ధైర్యంగా బోధించాలంటే ఆయన ఆత్మను కోరుకొని ఏకాత్మ కలిగి ప్రార్థన చేసి ధైర్యంగా అందరికీ బోధించి ఆయన ప్రేమను ప్రపంచానికి చాటేవారమై ఉండాలని దేవుడికి కోరుతున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకపు తండ్రి, సర్వకృపానిధి దేవ, శాశ్వత వాత్సల్యత మేడలు చూపించినారు. మేము కూడా ధైర్యంగా ఏకాత్మ కలిగి ప్రార్థించి ధైర్యంగా బోధించటకు సహాయపడమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.